జగన్మోహన్ రెడ్డి కోసం సంపేదానికి రెడీ, సచ్చేదానికి రెడీ. అంటే ఇలాంటి పదజాలనే వాడుకుంటూ పోతున్నారు. స్వామి, నా పేరు అనిల్ బోరుగడ్డ. నోరు గుండెకాయ జర భద్రంగా ఉండాలి మాట్లాడేటప్పుడు. జగన్మోహన్ రెడ్డి పీపుల్స్ లీడర్. ఇప్పుడు దాకా ఆంధ్ర రాష్ట్రంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా చేయలేని పనులు జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకి అందరికీ ఇస్తూ ఉన్నారు. నేను జగన్మోహన్ రెడ్డి వీరాభిమానినే, కానీ నేను కూడా వేరే పార్టీలో ఒక లీడర్ని. డోంట్ ఫర్గెట్ దాట్. ఆంధ్ర రాష్ట్రంలో పౌరసత్వం నాకు కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఒక భాగస్వామిని నేను కూడా. ఎవరు మంచి చేస్తే, ఎవరు ప్రజలకి దగ్గరగా చేరువైతే వారికి సంపూర్ణ మద్దతు మాది ఉంటుంది. బట్ అదే దిశగా నేను ఇందాక నుంచి చెప్తా ఉన్నా, ఒక స్ఫూర్తిదాతగా తీసుకున్న ఒక మనిషిని నేను. మా బాసుని కూడా కాదు, రామ్దాస్ అత్వాలేని కూడా కాదు. ఎందుకంటే ఆయన కూడా చేయలేరు. కేంద్ర మంత్రి రామ్దాస్ అత్వాలే కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేసే పథకాలని చేయాలనే ఆలోచన కూడా రాదు. ఈవెన్ నరేంద్ర మోదీ వల్ల కూడా కాదు. సరే, జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పారు, కానీ మిమ్మల్ని గారభంగా పెంచుకున్న మీ తల్లిదండ్రుల గురించి ఇందాక చెప్పారు. ఏదేమైనా కన్నబిడ్డ క్షేమం కోరుకుంటారు కదా. మరి మీరు ఈ రకంగా చేస్తున్నప్పుడు అక్కడ వాళ్ళ ఆత్మలకు శోభిస్తాయా లేవా? సుఖంగా ఉండాలని, మా బిడ్డ బాగుండాలని అంటూనే ఉంటారు కదా. అదే క్వశ్చన్ మీరు మా మదర్ని అడుగుతారా ఫోన్ చేసి? తప్పకుండా. ఏమంటారో వినాలని కాల్ చేయండి. హలో, మమ్మీ ఫోన్ చేసావా? అయిపోయిందా బ్రేక్ఫాస్ట్? ఓకే, ఇప్పుడు మీడియా లైవ్లో ఉన్నా నేను. మీడియా వారు నేను ఒక ప్రశ్న అడుగుతారు. ఇంత జరుగుతుంది, నువ్వు జగన్మోహన్ రెడ్డి వీరాభిమానిగా ఉండి ఇబ్బంది పడుతున్నావు, నీ ప్రాణభయం ఉంది, మీ ఇంట్లో వాళ్ళు నిన్నేమనరా అని చెప్పి నా ముందు ఒక బ్రదర్ ఉన్నారు. నేను అడుగుతాను ఒక ప్రశ్న. నువ్వు అందరికీ ఏం సమాధానం చెప్తావు? నువ్వేం చెప్తావమ్మా? అదే మాట ఆయనకి చెప్పు మమ్మీ. అమ్మా నమస్కారం అమ్మా, నా పేరు మహేందర్, నేను సిగ్నేచర్ స్టూడియో నుంచి మాట్లాడుతున్నా. అనిల్ గారు నా ఇంటర్వ్యూ మధ్యలో ఉన్నారు. నేను అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి మీరు వీరాభిమాని, ఆయన గురించి ఎవరు ఏం మాట్లాడినా మీరు ఊరుకోరు, సరే. కానీ ఎంతో గారభంగా పెంచుకున్న తల్లి తండ్రి మాత్రం బిడ్డ అల్లరిముద్దుగా పెంచుకున్నారు. కానీ ఎప్పుడు ఇంటికి వచ్చినా కూడా ఏదో ఒక నిమిషం భయంగానే ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు ఆయన పార్టీ ఆఫీస్ తగలబెట్టడం కావచ్చు, ఆయన మీద జరిగే దాడులు కావచ్చు, దూషణ కావచ్చు. సో తల్లిదండ్రుల ఆత్మ క్షోభిస్తూ ఉంటుంది కదా, బిడ్డ గారభంగా పెంచుకున్నాం, ఇంటికి క్షేమంగా వస్తే చాలు కదా అనుకుంటారు కదా అని అడిగాను. దానికి మీరేం సమాధానం చెప్తారు? దానికి చెప్పాలంటే చాలా ఉంది కానండి, నేను చెప్పేది ఒకటే సమాధానం. అమ్మా, ఆ మహాదేవుడు ఇచ్చిన గాడ్ గిఫ్ట్ వాడు మాకు. మేము కన్నది మగోడిని, అందుకని భయపడాల్సిన పని లేదు. నాకు తెలిసి మా వాడు ఏం తప్పు మాట్లాడు, తప్పు చేయడు. కాబట్టి దేవుని చేతులకు అప్పు చెప్పాము, వాడు మగోడు, అంతే. అంతే అంటారు. నమస్తే అమ్మా. నమస్తే, థ్యాంక్ యూ. మళ్ళీ మాట్లాడతా. మీ తల్లిలో ఒక ఝాన్సీ బాయిని చూశాను నేను, అది ఈ రోజులలో. ఏంటి అంత ధైర్యం ఏంటి అనిల్ మీద? ప్రశ్నిస్తే నా కొడుకుని లోపలేశారు. నా కొడుకు కాబట్టి ఆర్మ్స్ యాక్ట్ పెట్టారు నా మీద. ఒక 3 నెలలు బయటికి రాకుండా చేయాలని ట్రై చేశారు. 3 రోజుల్లో బయటకు వచ్చేసారు. ఆ రోజు నేను డిసైడ్ అయిపోయాను, మా అమ్మకి చెప్పాను. నేను 2018 అన్నదాత సుఖీభావ పశువు కుంకుమ కేసు వేసింది నేనే. ఆ కేసు నేను హైకోర్టులో వేస్తానికి వెళ్ళినప్పుడు రివాల్వర్స్ పెట్టుకొని నా వెనకాల వచ్చారు. హైకోర్టులో ఎవడన్నా వెపన్స్ తీసుకుని లోపలికి వస్తారా? అంటే ఏ రేంజ్లో నెట్వర్క్ జరిగింది. హైకోర్టులో సెక్యూరిటీని కూడా మేనేజ్ చేసి లోపలికి రావడం జరిగింది. హోరాహోరికి నడిచింది కేసు. అది చంద్రబాబు నాయుడు బెనిఫిట్ అయ్యేదానికోసం చూస్తే నేను దాన్ని అవ్వకుండా చేసేదానికోసం పిటిషన్ వేయడం జరిగింది. ఆ పరిస్థితిలో టీవీలో వస్తున్న కథనాలకి మా మదరు, ఏంటిది, ఎక్కడికి పోతున్నావు, బాగా చదువుకున్నావు, ఈ థ్రెట్ ఏంటి, ఆఖరికి ఢిల్లీ నుంచి నా అడ్వకేట్ వస్తా లోపల బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకొని వెపన్ క్యారీ చేసి వాడు ఇక్కడ వచ్చి హియరింగ్ చెప్పడం జరిగింది. ఇట్లాంటి పరిస్థితుల్లో అసలు అవసరమా? కొన్ని ప్రాపర్టీస్ అమ్మేసి క్యాష్ చేసుకొని ఇమీడియట్గా నువ్వు లండన్ వెళ్ళిపో, వద్దు, అసలు ఇక్కడ రానే వద్దు, నువ్వు ఇంకా అక్కడే ఉండు, నువ్వు రావద్దు, నువ్వు అక్కడ ఎస్టాబ్లిష్ అవ్వడమే కదా మాకు కావాల్సింది, నేను అందుకే కదా అబ్రాడ్ పంపించింది, నువ్వు వద్దురా ఇక్కడ. మా సిస్టర్ ఇప్పుడు మా 3వ చెల్లి డాక్టర్, అది లండన్లోనే ఉంది. నేను మా తల్లి తండ్రి చనిపోయారు 2013లో.
అమ్మ చాలా బాధపడ్డారు. నేను చెప్పాను అమ్మకు ఒకటే మాట, అమ్మా నీతికి నిజాయితీకి విశ్వసనీయతకి ఈ 3 మెట్ల మీద ఒక మనిషి నుంచొని 10 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాడు, 8 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాడు. చాలా పెద్దోళ్ళు ఆయన్ని ఇబ్బంది పెట్టాలనుకున్నారు, ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు, చంపేయాలని చూస్తున్నారు. అతని కోసం బాగా వేడి నీళ్ళలో నులివెచ్చడి ఉండేదానికోసం, కంఫర్ట్నెస్ క్రియేట్ చేసేదానికోసం కొంచెం తోడ్పడదామని ఆశ ఉందిమా. ఈ పోరాటంలో బతికితే జగనన్నతో చాలా బాగుంటా, చస్తే పడై బై గాడ్ చెప్తున్నానండి. రీసెంట్గా ఎన్వి రమణ అనే ఒక అతని మీద పిటిషన్ వేయడం జరిగింది. మీకు తెలిసి ఉంటుంది, ఆయన చీఫ్ జస్టిస్ గారి మీద వేయడం జరిగింది. ఏకంగా అంత పెద్ద డెసిషన్ తీసుకుంటాం అంటే పోరాటం అంటే కదా. దేశానికి చీఫ్ జస్టిస్ అతను, దేశానికి చీఫ్ జస్టిస్గా రాకూడదనే ఆ దౌర్భాగ్యం ఈ భారతమాతకి భారతదేశానికి పట్టకూడదనే ఆ చంద్రబాబు నాయుడుకి సంబంధించిన బినామీ అయిన మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రమణ మీద పిటిషన్ వేయడం జరిగింది. నా భార్య ఒక ఎమ్మెల్యే గారి మనవరాలు, ఒక ఫ్రీడమ్ ఫైటర్స్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక మనవరాలు, 2 times ఎమ్మెల్సీగా ఉన్న వాళ్ళ గ్రాండ్ ఫాదరు, 1 time ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళ గ్రాండ్ ఫాదరు వారింటికి 2-3 సార్లు అప్పటి ముఖ్యమంత్రులు ఎన్టీ రామారావు గారు, దానికంటే ముందు కొంతమంది మరి వేరే పాతాళ్ళు వచ్చి పోవడం జరిగింది. రమణ మీద పిటిషన్ నేను ఫైల్ చేస్తానికి ఢిల్లీ బయలుదేరేటప్పుడు మాట్లాడేటప్పుడు ఇందాక తల్లి గుండేమో అంత స్ట్రాంగ్గా ఉంది, మరి మీరు కట్టుకున్న మీ సతీమణి ఆమె ఉంటుంది రోజు మీరు ఇంటికి అలా అమ్మ గురించి మాట్లాడేటప్పుడు నా వెన్నుపూస, నా గుండె, నా కళ్ళు గర్వంగా ధైర్యంగా ఈ ప్రపంచాన్ని శాసించే విధంగా మాట్లాడే స్ఫూర్తి, ఆ స్పిరిచువల్ స్పిరిట్ ఉంటుంది. భార్య గురించి మాట్లాడేటప్పుడు హృదయంలో నుంచి వచ్చే మాట. నా భార్య నింది, ఈ పిటిషన్ ఎవరి మీద వేస్తున్నావు? ఒక కరప్టెడ్ జడ్జి మీద వేస్తున్నా. హౌ డు యూ నో హీఈస్ కరప్టెడ్? మాత్రమే ఆ మాట అన్నారు. ఎస్, హీఈస్ ద మ్యానిపులేటర్. హీఈస్ ద వెబ్ మ్యానిపులేటర్ ఇన్ ఇండియా. ఐఎమ్ ఇన్ మై సైట్. నా కాన్షియస్తో, సంపూర్ణ బుద్ధితో నేను మళ్ళీ చెప్తున్నా, దమ్ముంటే ఈ మాటలు ఆఫ్ రికార్డ్ చేయకుండా ఆన్ రికార్డ్ వేయ.